హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సండే స్కూల్ కోసం సంథింగ్ డిఫరెంట్ చేస్తున్నా. యాక్చువల్గా నేను పార్క్లోకి వచ్చాను. నేను జాన్ జాషువా అండ్ వాళ్ళ డాడీ మేమందరం పార్క్లోకి వచ్చాం. జస్ట్ ఫర్ అ డిఫరెంట్ చేంజ్. ఓకే, చేంజ్ ఆఫ్ సీన్, చేంజ్ ఆఫ్ ప్లేస్ లాగా మీకు కూడా చూపిస్తామని. ఏం స్పెషల్ ఏం లేదు, జస్ట్ ఓకేనా. ఓకే, సో మనము లాస్ట్ వీక్ ప్రేయర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రార్థన ఎలా చేయాలని నేర్చుకున్నాం కదా, రోబోట్స్ లాగా చేయకూడదు అని నేర్చుకున్నాం కదా. సో దాన్ని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి జాన్ అండ్ జాషువా ఒక యాక్టివిటీ చేస్తారు, సింపుల్ యాక్టివిటీ. దానిలో మీరు ఇంకొంచెం నేర్చుకోవచ్చు, బాగా అర్థమవుతుంది అన్నమాట. సరే, ఒకసారి పార్క్ చూపిస్తాను మీకు. We cannot flip the camera in video mode. ఓకే, ఇదా పార్క్లో కొన్ని షెల్టర్స్ ఉంటాయి. ఒక షెల్టర్లో మేము కూర్చున్నాం. వెనకాల చిన్న పాండ్. జాన్ జాషువా హాయ్. చూసారా, పెద్ద పార్క్ ఇది. యాక్చువల్లీ చాలా పెద్దది. పాండ్ కూడా ఉంది. పాండ్ చుట్టూ నడవచ్చు, బైక్స్ వెళ్ళచ్చు, మంచి షేడ్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. గీస్ అక్కడ చూడండి, గీస్. మనకి డక్స్ ఉంటాయి, డక్స్ లాగే గీస్ అని ఇంకొక యానిమల్, ఇంకొక బర్డ్. అది ఎన్ని ఉన్నాయి చూడండి, గీస్ అంటారు వాటిని. ఓకేనా, చూడండి. ఒక వాకింగ్ ట్రైల్, ఫుల్ నడవడానికి చాలా పెద్ద ట్రైల్ అన్నమాట. కనిపించిందా? సో అక్కడికి వచ్చాము. సరే, ప్రేయర్ చేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఎక్కువ మంది వస్తే ఎక్కువ నాయిజీగా ఉంటుంది. సరేనా? సరే, ప్రేయర్ 1 2 3 స్టెప్స్. ఓకే. ప్రేమగల తండ్రి, జీవంగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రం వేళలో ప్రభా సండే స్కూల్ కోసం రికార్డ్ చేయడానికి ఈ వసత, ఈ స్థలము, ఈ క్వైట్నెస్, ఈ పీస్, ఈ సెక్యూరిటీ, ఈ ఫ్రీడమ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి పిల్లలకు ప్రార్థన చేసే విషయంలో ఎలా స్పెసిఫిక్స్, డీటెయిల్స్ అడగాలో, ఎలా మీతో మాట్లాడాలో, ఎంత సన్నిహితంగా అన్ని హృదయం అంతా మీకు చెప్పుకోవచ్చో ఆ విషయం అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మరి జాన్ జాషువా వాళ్ళు కూడా చేసే యాక్టివిటీలో కూడా వాళ్ళకి సహాయం చేయండి ప్రభా. మేము ప్రార్థనా పరులుగా, అన్నిటికీ ప్రార్థన చేసే వాళ్ళుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. పిల్లల్ని, పెద్దల్ని, మమ్మల్ని అందరినీ ప్రభా ప్రార్థనా పరులుగా చేయండి. ప్రార్థన ద్వారా అనేకమైనవి సాధించి జయించడానికి మీ సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి. యేసయ్య నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. Neglect your Bible, forget to pray, forget to pray, forget to pray. Neglect your Bible, forget to pray, and you shrink, 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 and you shrink, 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 and you shrink, shrink, shrink. Neglect your Bible, forget to pray, and you shrink, shrink, shrink. Read your Bible, pray every day, pray every day, pray every day. Read your Bible, pray every day, and you'll grow, 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 and you'll grow, 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 and you'll grow, grow, grow. Read your Bible, pray every day, and you'll grow, grow, grow. Bible చదవక ప్రార్థన చేయక, ప్రార్థన చేయక, ప్రార్థన చేయి. Bible చదవక ప్రార్థన చేయక,
Bible చదవక ప్రార్థన చేయక బైబిల్ చదివి ప్రార్థించుదాం 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 బైబిల్ చదివి ప్రార్థించుదాం నీవు ఎదిగేదవు నీవు ఎదిగేదవు నీవు ఎదిగేదవు బైబిల్ చదివి ప్రార్థించుదాం నీవు ఎదిగేదవు. సరే, యాక్టివిటీ చేస్తారని చెప్పాను కదా. సరే, ఇప్పుడు వాళ్ళని చూపిస్తాను. జాన్, జాషువా ఒకరేమో రోబోట్ లాగా ఉంటారు, ఒకరేమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. రోబోట్స్ ఎలా పనిచేస్తాయి, మనం ఏది చెప్తే అది చేస్తాయి కదా. మనం ఏమన్నా ఒక స్టెప్ మిస్ చేసామనుకోండి, రోబోట్స్ ఆలోచించి వాళ్ళే అర్థం చేసుకొని కవర్ చేసి గ్యాప్స్ ఫిల్ చేసి అలాగే ఏం చేయడం వాళ్ళకి రాదు కదా రోబోట్స్, అట్లా అన్నమాట. సో ఏమైనా స్టెప్స్ మిస్ చేస్తే ఎట్లా ఉంటుంది, అన్ని డీటెయిల్డ్ స్టెప్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సరే, వాళ్ళని చూపిస్తున్నాను. సో ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక శాండ్విచ్ చేస్తారు, అంతే, సింపుల్ శాండ్విచ్ చేస్తారు. శాండ్విచ్ అంటే తెలుసు కదా, 2 పీసెస్ ఆఫ్ బ్రెడ్ ఉంటాయి, అండ్ దెన్ 2 పీసెస్ ఆఫ్ బ్రెడ్ ఉండిన తర్వాత ఏముంటుంది, దాని లోపల ఏం పెడతామో అది అవసరం కదా. ఒక ప్లేట్ కావాలి, ఒక స్పూన్ కావాలి, తర్వాత జామ్, పీనట్ బటర్ అంటారు. మనం మామూలుగా బ్రెడ్ జామ్ వేసుకున్నట్లు ఎక్స్ట్రా పీనట్ బటర్ కూడా వేసుకుంటారు అన్నమాట. సో బ్రెడ్ అది చూపిస్తాము. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరిలో వాళ్ళే ఒక రోబోట్ లాగా, ఒకరేమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో జాషువా రోబోట్ లాగా యాక్షన్ చేస్తాడు, జాన్ ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. లెట్స్ స్టార్ట్, గో. Okay, so take a plate. Take the Spider-Man plate. Take the. Wait, are we doing peanut butter? Yeah, let's do. Take the peanut butter. No, take the peanut butter. Open the peanut butter. Take the knife. Put the sharp end in. Take a little bit of peanut butter on the knife. Oh wait, I forgot. ఓకే I need వెయిట్ bread in వెయిట్ it. వెయిట్ చూసారా ఏం చెప్పాడు అసలు. శాండ్విచ్కి బ్రెడ్ తీసుకోవాలి కదా, ఫస్ట్ బ్రెడ్ తీసుకుని బ్రెడ్ ప్లేట్లో పెట్టుకోవాలి కదా. ఆ స్టెప్ మిస్ చేస్తే ఏమైంది, ఇప్పుడు పీనట్ బటర్ రోబోట్ ఏం చేస్తుంది, పీనట్ బటర్ తీసుకొని అది ఎక్కడ పెట్టాలో తెలియదు. పెట్టద్దు నాన్న, ప్లేట్లో వేయద్దు. అప్పుడు ఆ పీనట్ బటర్ ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు వాళ్ళకి కదా. సో అట్లా అన్నమాట, మధ్యలో స్టెప్స్ డీటెయిల్స్ మిస్ చేస్తే ఎలాగుంటుందో చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. Okay, just finished it. Okay, so take this drop knife. యా, డ్రాప్ ఇట్. Okay. Take one piece of bread. Okay. Take the peanut butter from the knife. Put it on, ice it on to the bread. It's a whole lot. That's why you should give the instruction how much you need to take it. That matters too. That's okay. This is just an experiment. We have to fail to understand the importance for details. You have to give him further instructions, otherwise he'll just keep doing it for 1 hour. Do it until the bread is like. Okay, that's good. Stop. Now what will the robot do with the fork? You didn't tell him that. With the Put the knife back in the peanut butter. Did I? Okay. Now take another piece of bread. Take the jam. Put it down on the table.
Open the cap. Take the spoon. Put the spoon that you put, the part of the spoon that you put in your mouth in. Like scoop a little bit of jam out. That's a lot. That's all right. Come on. Okay. Now put ice. Yep. I use the spoon as an ice. Apply is the word. Apply the jam to the loaves of bread. And you do it until that's good. And now put the spoon back in the jelly and then take one loaf of bread. Put the side that you iced it on top of the other one that's been iced. And then enjoy. There you go. చూసారు కదా. సో డీటెయిల్స్ ఇవ్వకపోతే ఎట్లుంటుంది, ఏమన్నా స్టెప్స్ మధ్యలో మిస్ చేస్తే ఎట్లుంటుంది, శాండ్విచ్ చేయాలంటే కదా, అదనమాట. ఓకే, కంటిన్యూయేషన్. John, please serve the sandwich to Joshua. Beep, 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 beep. ఏంటి రోబోట్ బీప్ బీప్ చేస్తున్నాడు సౌండ్? సర్వ్ చేయమంటే రోబోట్కి అర్థమవుతుందా? జాషువాకి శాండ్విచ్ ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలి? జాషువా సర్వింగ్ ప్లేట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సర్వింగ్ ప్లేట్, ఒక్కొక్కరికి ఒక ప్లేట్. ఆ ప్లేట్లో ఈ ప్లేట్లోంచి తీసి ఈ ప్లేట్లో పెట్టి జాషువాకి ఇవ్వాలి అని రోబోట్కి అర్థం కాదు, ఆలోచించలేదు అవన్నీ, ఎందుకంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పలేదు కదా. సో ఇప్పుడు చూడండి. జాన్, కెన్ యూ ప్లీజ్ పిక్ అప్ ద శాండ్విచ్ and give it to Joshua in one of the serving plates, and tell to Joshua, here you go. There. Okay, ఇప్పుడు ఇంకో శాండ్విచ్ చేస్తాడు, నేను చెప్తాను ఇన్స్ట్రక్షన్స్. Okay, John, are you ready? You're the robot now, and I will give you all the instructions that you need. Okay. Let's make a peanut butter jelly sandwich. First, pick up the bread and put it on the Spider-Man plate. Pick up the other slice of bread and put it on the plate. Put the two side by side. Open the jar of peanut butter. Keep the lid on the side. Pick up the knife. Scoop some peanut butter. Bring it to the bread. Apply it on one slice on the white side of it. Hold the bread with the other hand. Keep spreading it until all the white part is covered with the peanut butter. Flip the knife onto the next side and use the remaining peanut butter to cover up the remaining part of the white side. Now put the knife on the plate, on the same plate. Now open the jar of the jam. Put the lid on the side. Pick up the spoon in the jar. Scoop some jam out of it. With the other hand, hold the other bread, the other slice of the bread. Turn it to the white side. Now bring the jam onto the white side of the bread in your hand. Put on it and spread it. Put the spoon back in the jar. Use the knife to spread it.
Put the knife on the plate, the same plate, beside the bread, not on top of the bread. Now pick up the slice of the plate with the other hand. The slice on the plate. He said slice of the plate. Now join both the sides of the sandwich facing the insides. Put the sandwich in one of the serving plate. That's for you. There you go. Good job. Thank you. థ్యాంక్ యూ జాన్. అబ్జర్వ్ చేశారా ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వచ్చిందో, ఎవ్రీ సింగిల్ స్టెప్ చెప్పాల్సి వచ్చింది. అట్లా అన్నమాట. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు చేసాం మనం ఈ యాక్టివిటీ ఈరోజు? ఎందుకంటే ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు ఏమని మనం అలవాటు రీతిగా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వేరే వాళ్ళకి మనం నచ్చాలని ప్రార్థన చేయడము, లేకపోతే పైన చేసేయడము, అవన్నీ చేస్తే అంత ఎఫెక్టివ్ కాదనమాట. ఇప్పుడు మీ బర్త్డే వస్తుంది అనుకోండి, మీ బర్త్డే వస్తుంటే మీ మమ్మీ నాకు బర్త్డే వస్తుంది, ఏమైనా సెలబ్రేట్ చెయ్యి అని అడిగామనుకో, సరే మమ్మీ ఏం చెప్తుంది, సరే అంటుంది. అదే మమ్మీ నా బర్త్డేకి ఒక పార్టీ కావాలి, నాకు బర్త్డే పార్టీ కావాలి, బర్త్డే పార్టీకి పర్పుల్ బెలూన్స్ కావాలి, 10 బెలూన్స్ కావాలి, దాంట్లో 2 హీలియం బెలూన్స్ విత్ హ్యాపీ బర్త్డే సైన్ కావాలి, 5 ఫ్రెండ్స్ కావాలి, 5 ఫ్రెండ్స్ని పిలవాలి, తర్వాత ఒక కేక్ కావాలి. ఆ కేక్ ఏ ఫ్లేవర్, మీ ఫేవరెట్ ఫ్లేవర్, లెమన్ కేకా, చాక్లెట్ కేకా, వెనిల్లా కేకా, స్ట్రాబెర్రీ కేకా, ఎలాంటి ఐసింగ్ కావాలి, దానిపైన ఏ కలర్ కావాలి, దానిపైన ఏ డిజైన్ కావాలి, అవన్నీ మీరు చెప్పాలి. తర్వాత ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ పిలవాలి, వాళ్ళ నేమ్స్ చెప్పాలి. ఇంకా ఏం చెప్పాలి, ఏ టైము, ఏ రోజు, ఎక్కడ, అవన్నీ చెప్తే అప్పుడు మమ్మీకి డాడీకి చాలా ఈజీగా ఉంటుంది కదా, నీకు కోరినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. అదే ఇవన్నీ చెప్పకుండామ్మా నా బర్త్డేకి ఒక పార్టీ కావాలని చెప్తే మీ మమ్మీ వాళ్ళు చేస్తారు, ఏదో చేస్తారు, కానీ ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తెలీదు. అట్లాగే ప్రార్థన చేసేటప్పుడు అంత స్పెసిఫిక్గా అడగచ్చు అనమాట. ఇప్పుడు పేరెంట్స్కి మన ఇష్టాలు ఏంటో తెలుస్తుంది, మన ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తారు, అయినా కూడా నువ్వు చెప్పితే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, అర్థమవుతుంది, నీకు అడిగినట్లే, నీకు కోరినట్లే జరుగుతుంది. దానివల్ల నీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఎక్కువ బెనిఫిట్, ఎక్కువ అడ్వాంటేజ్. అట్లాగే ప్రార్థన చేసేటప్పుడు యేసయ్య మన తండ్రి, పరలోకంలో ఉన్న మన తండ్రి కదా. సో పరలోకంలో ఉన్న మన తండ్రికి మనము అడగాలి. ఆస్క్ అండ్ ఇట్ విల్ బీ గివెన్ అంటు యూ, అడుగుడి ఇవ్వబడును, అడిగితే ఇస్తాను అని దేవుడు చాలా చోట్ల రాసి పెట్టాడు. సో మీరు అడగాలి. అడగడం ఎలా అడగాలనేది మనం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు బర్త్డే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అట్లా ఎవ్రీ డీటెయిల్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మీకు ఏమైనా సబ్జెక్ట్ కష్టంగా ఉంది, మీరు ఏమైనా ప్రార్థన చేసుకోవాలి, దేవా నాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి సహాయం చెయ్యి. అది చేసే బదులు దేవా ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను చదువుకోవాలి, ఆటలాడుకుండడం తగ్గించి చదువుకోవడం ఎక్కువ చదువుకునే టైం చేసేటట్లు నాకు మనసు ఇవ్వు, డిస్ట్రాక్ట్ అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్తో చదువుకోవడానికి సహాయం చెయ్యి. అన్ని సబ్జెక్ట్స్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ కష్టం ఉండవు కదా, ఏమన్నా ఒక్క సబ్జెక్ట్ అన్నా ఈజీగా ఉంటుంది, లేకపోతే 2-3 ఈజీగా ఉంటాయి, ఏదన్నా ఒక్కటి హార్డ్గా ఉంటుంది. ఆ ఒక్క సబ్జెక్ట్లో దేవా నాకు అది హార్డ్గా ఉంది, నాకు కష్టము, నాకు అట్లా చెయ్యి, అక్కడ హెల్ప్ చెయ్యి. ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎంత చదవాలనో, ఎంత ప్రాక్టీస్ చేయాలనో, మ్యాథ్ అనుకోండి, మ్యాథ్లో ఏ ప్రాబ్లమ్స్ కష్టంగా ఉన్నాయి అది అడగాలి, అక్కడ సహాయం చేయమని అడగాలి. అలాగే ఎగ్జామ్స్ యూనిట్ టెస్ట్ రాస్తున్నావా, క్లాస్ అసైన్మెంట్సా, క్వార్టర్లీనా, హాఫ్ ఇయర్లీనా, యాన్యువల్ ఎగ్జామ్సా, అది అడగాలి.
అట్లాగా మీరు ఎంత డీటెయిల్డ్, ఎంత స్పెసిఫిక్గా, మీరు ఎంత అడిగితే అంత మంచిదన్నమాట. అసలు కొంతమంది అయితే దేవా నాకు అది కావాలి, ఆ పలానా టైంకి కావాలి, అదేంటిదో ఎలా ఉండాలో అది కూడా చెప్తారంట. అంటే నేను వస్తువుల గురించి చెప్పట్లేదు, ఏదైనా పెద్దయ్యాక కొన్ని అవసరాలు వచ్చినప్పుడు జెన్యున్ నీడ్స్, అది నిజంగా నీకు అవసరం, అది కోరిక కాదు, నిజంగా అవసరం, అది అది ఎలాగుంటే బాగుండు అట్లా అన్నమాట. అట్లా ఎందుకంటే దేవుడు మనం అడిగింది ఒక్కటే కాదు ఇచ్చేది, మన ఆశలు కోరికలు కూడా తీరుస్తాడంట. అంత ఇష్టం దేవుడికి మనం అంటే, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే మన కోసం ప్రాణమే పెట్టాడు. ఇట్లాంటి చిన్న చిన్నవి ఇవ్వడానికి మాత్రం కష్టం కాదు. అయితే మనం ఎంతగా అడుగుతామో మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు షాప్కి వెళ్ళి నాకు పిండి కావాలి, మా మమ్మీ పిండి తెమ్మంది అని చెప్పామనుకో, ఏం పిండి కావాలి బాబు అని అడుగుతాడు. అప్పుడు నీకు తెలుస్తుంది, అడగాలి. మమ్మీ ఇంట్లో చెప్పుంటుంది ఏ పిండి కావాలి, గోధుమ పిండి కావాలి చపాతీ చేయడానికి అని చెప్పుంటుంది. అప్పుడు గోధుమ పిండి అని అడుగుతావు. ఎంత కావాలి బాబు అని, 1 కిలో చెప్పుంటుంది మమ్మీ, 1 కిలో కావాలి అని చెప్తాడు. ఏ బ్రాండ్, ఈ మధ్య చాలా బ్రాండ్స్, చాలా రకాలు ఉన్నాయి కదా గోధుమ పిండి కూడా, అది. సో ఏ రకం కావాలి, ఏ బ్రాండ్ కావాలి, అట్లాగా ఎంత స్పెసిఫిక్గా అడిగితే అంతగా మీకు సాటిస్ఫాక్షన్. మీరు అడిగే ప్రార్థనలు, మీరు చేసే ప్రార్థనలు, వాటికి ఆన్సర్స్ ఎంత స్పెసిఫిక్గా అడిగితే అంత స్పెసిఫిక్ ఆన్సర్స్ వస్తాయన్నమాట. సరేనా? అది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రేయర్, గుర్తుపెట్టుకోండి. అదనమాట. సో ఈరోజుకి అది నేర్చుకున్నాం. తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఎట్లా నేర్చుకున్నాం, ఎలా ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎంత డీటెయిల్డ్గా ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం కదా. బైబిల్లో ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? యెహోషాపాత్ అనే రాజు యుద్ధం వచ్చినప్పుడు, ఆయన రాజులకి సైన్యం ఉంటుంది. యుద్ధం అంటే సైన్యం అంతా సిద్ధపరచాలి, అందరు వెళ్ళి వార్ జరగాలి, అన్నీ ఉంటాయి, దానికి వెపన్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. అది ఎప్పుడు నార్మల్ ప్రొసీజరే. కానీ అయినా కూడా యెహోషాపాత్ ఏం చేశాడంటే, ఒకసారి దేవా నాకేం చేయాలో తోచట్లేదు, అయితే నా కన్నులు నీ వైపే ఉన్నాయి, ఐ డోంట్ నో వాట్ టు డూ బట్ మై ఐస్ ఆర్ అపాన్ యూ. అంటే ఏంటి, నీవే నా దిక్కు, నాకు సహాయం చేసేది నీవే. ఆయనకు ఆల్రెడీ సైన్యం ఉన్నారు, వాళ్ళకేం అలవాటు లేని యుద్ధం కాదు ఇది. అయినా కూడా ఆయన ఎంతగా యేసయ్య మీద ఆధారపడుతున్నాడంటే అది చూస్తాడు దేవుడు, మన మనసు చూస్తాడు. ఎంతగా మనము దేవుని మీద ఆధారపడుతున్నాం, అడుగుతున్నాం, ఎంత నమ్మకంతో, ఎంత ఎదురు చూస్తున్నాం, ఎంత మనస్పూర్వకంగా అడుగుతున్నాం, అదనమాట. సో మీరు చిన్నపిల్లలు కాబట్టి ఎగ్జామ్స్, మీకు యుద్ధం అంటే మీకు ఎగ్జామ్స్ లాగా అనుకోండి. ఏదైనా చాలా కష్టమైంది, ఎలా చేయాలో తెలీదు, అలాగా క్లాస్లో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎగతాళి చేయడము, మీ మీద అబద్ధాలు చెప్పడం, మీ వస్తువులు దొంగలించడం, అలాంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమని చేయాలి, దేవా పలానా పిల్లోడు, పలానా పాప ఇలాగ నాకు ఇబ్బంది పెడుతుంది, ఇవన్నీ చేస్తుంది, అవన్నీ చేయకుండా నాకు సహాయం చేయి, ఆ పాపకు కూడా సహాయం చేయి, ఆ పాపకు అలాంటి మనసు లేకుండా చేయి, మంచి బిడ్డగా ఆమెను చెయ్యి అనేసి అలాగ వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే ఒట్టి మన కోసం కాదు, అలాగా బ్యాడ్గా బిహేవ్ చేసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలన్నమాట. బైబిల్లో సౌలు ఉన్నాడు కదా, సౌలు పౌలుగా అయ్యాడు. పౌలు అయిన తర్వాత ఆయన ఎంత బలంగా దేవుని కోసం పనిచేశాడు, చాలామందిని దేవునిలోకి తీసుకొని వచ్చాడు. అయితే అలాగ అవ్వకముందు యాక్చువల్గా యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేసి పెద్ద అథారిటీస్కి అప్పగించి ఇబ్బంది పెట్టి అసలు ఊరు వెళ్ళి అలా చేశాడనమాట. అంత భయంకరమైన వ్యక్తి. అయితే ఆయన అలాగా ఉన్నప్పుడు క్రిస్టియన్స్ అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, అప్పుడు చర్చ్లో ఉండే పెద్దవాళ్ళ అంకుల్స్, ఆంటీస్ అందరూ వాళ్ళు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు, ఆయన మారాలని. ఆయన అలా చేయకుండా అలాగా ఆయన ఆ ప్రార్థనలు ఎన్నో రోజుల నుంచి చేస్తుంటే ఆ ప్రార్థనలకు ఫలితం ఏమైంది, ఆయన ఇంకో ఊరికి వెళ్తున్నాడు. ఇంకో ఊర్లో వెళ్ళి అక్కడ ఉండే క్రైస్తవులందరినీ పట్టించి ఇబ్బంది పెట్టి చేయాలని అలా వెళ్తున్న టైంలో దేవుడు ఆయన్ని దర్శించి
దేవుడే ఆయనతో మాట్లాడి ఆయన గుడ్డితనం కలగజేసి ఆయన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆయనతో ఎవరు కలవాలి అనేది దేవుడు అన్నని ప్రీస్ట్ అనుకుంటా ఆయనకు చెప్పి ఆయన వెళ్ళి మాట్లాడి అట్లా అంత ప్రార్థన ఎంత ప్రాముఖ్యం, ఎంత ముఖ్యం, ఎంత అవసరం అంటే ఏ పరిస్థితికైనా ప్రార్థన అవసరం. అంటే ఏంటి? ఏసయ్యతో మాట్లాడడం, ఏసైకి చెప్పడం, ఏసైని అడగడం, నీ కోరిక, నీ ఆశ, నీ అవసరత అన్నీ నీ మనసులో ఉండేది అంతా ఏసైకి చెప్పుకోవచ్చు అనమాట. సరేనా? అది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద నవ్వు, ఎంత చిన్న నవ్వు, ఏ వయసు అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఏ సుఖమైనా అన్నిట్లో ప్రార్థన అనేది అంత అవసరం అనమాట. ఓకేనా? మంచిగా విన్నారని నమ్ముతున్నా. దేవుడు మీ మనసుల్లో ఇలా ప్రార్థన అంటే ఎంత ప్రాముఖ్యం అనేది అర్థం చేసుకునేటట్లు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. John Joshua, come sit beside me. Come. Okay. Closer, please. Come closer. Okay. Let's pray. Close your eyes. Join your hands. ప్రేమగల తండ్రి, జుమ్గల దేవా, నీకు స్తోత్రములు ప్రభా. మీ యొక్క ఘననామమునకు స్తోత్రములు. మీ యొక్క గొప్పతనంకే నీకు వందనాలు. మా ఎడల మీరు చూపిస్తున్న నమ్మకత్వము, విశ్వాస్యతను, మంచితనాన్ని బట్టి నీకు స్తోత్రములు. మా ఎడల నీకు కలిగిన ప్రేమను బట్టి నీకు స్తోత్రములు. అపారమైన, అనంతమైన, అద్భుతమైన, శాశ్వతమైన, నిత్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవానికి స్తోత్రములు. మమ్మల్ని రక్షించడానికి మీ ప్రాణం పెట్టినటువంటి దేవానికి స్తోత్రములు. పరలోకంలో మీరు మా కోసం స్థలం సిద్ధపరుస్తున్నందుకే నీకు స్తోత్రములు. ప్రభా, మా జీవితం అంతా మిమ్మల్ని సేవించేవారిగా, ప్రతి విషయానికి మిమ్మల్ని మీకు ప్రార్థన చేసేవారేంగా, మీ మీద ఆధారపడేవారేంగా, మీ మీద ఆనుకునేవారేంగా, మా హృదయ ఆలోచనలు, మా కష్టాలు, మా నష్టాలు, మా సుఖ దుఃఖాలు, మా అవసరతలు, మా కోరికలు అన్నీ ప్రభా, మా బాధలు అన్నీ మీకు చెప్పుకునేటట్లు సన్నిహితమైన సంబంధం మీతో కలిగి ఉండడానికి, ప్రతి దినం మీతో మాట్లాడడానికి, దినం మీతో మాట్లాడడానికి ప్రభా మనసు ఉండేటట్లు మాకు సహాయం చేయండి. ఇతరుల కోసము, బంధువుల కోసము, స్నేహితుల కోసం, టీచర్స్ కోసము, డాక్టర్స్ కోసం, గవర్నమెంట్స్ కోసము, మా చుట్టూ ఉండేవారి కోసం, క్లాస్మేట్స్ కోసము, ఫ్యామిలీ మెంబర్స్ కోసం, రిలేటివ్స్ కోసం, రక్షణ లేని వారి కోసం, పువర్ పీపుల్ కోసం, ఆర్ఫన్స్ కోసం ప్రభా, ఇంకా బెగ్గర్స్ కోసం, ఇంకా అందరి కోసం ప్రార్థన చేసే భారము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మా హృదయాల్లో మీరు నాటండి. ప్రార్థనా పరులుగా మమ్మల్ని చేయండి. ప్రార్థన ద్వారా అనేకమైనవి పొందుకొని జయించి విజయవంతంగా జీవించడానికి సహాయం చేయమని మీ చేతుల్లోకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతి చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. బాయ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకోసారి చూపిస్తాను పార్క్. ఇది యాక్చువల్గా ఆ షెడ్ నుంచి ఇంకో షెడ్కి వచ్చాము. ఇక్కడ ఇందాకట్లాగా ఆ పాండ్ కనపడదు, చాలా పెద్ద పార్క్ ఇది. సో యా, పాండ్ అక్కడెక్కడో కనిపిస్తుంది, చూసారా? కనిపిస్తుందా? ఐ థింక్ ఆ చెట్ల మధ్యన ఎక్కడో అక్కడెక్కడో ఉంది. సో యా, ఇది ఇంకో షెల్టర్ కిందకి వచ్చాం. సో అట్లా ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తారు జనాలు మామూలుగా. క్వైట్గా ఉంది అని మీకోసం జస్ట్ స్పెషల్ ప్లేసెస్ స్పెషల్గా చేస్తామని ఈసారి. హోప్ యూ ఎంజాయ్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్ యూ. బాయ్ బాయ్.